ఓ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. యోగ దర్శనంలోని మనం సాధనా పాదములో యమాల గురించి చెప్పుకున్నాము. ఆ వ్రతాలు ఎందుకు చెయ్యాలి, దాన్ని మనం కాలము, దేశము, పరిస్థితులను బట్టి కాకుండా నిరంతరము చెయ్యగలిగితేనే ఆత్మ యొక్క ఉద్ధరణ జరుగుతుంది. వ్రతాలు మనకు ఆధ్యాత్మిక మార్గమును దృఢపరచడానికి ఉపయోగపడుతుంది. వ్రతములను ఆచరించడము వలన ఆత్మ దృఢమవుతుంది. కానీ లక్ష్య ప్రాప్తి కొరకు ఆ నియమాలను మనం నిరంతరము ఆచరించాలి అని చెప్పే ప్రయత్నం చేశాడు. అందులో మళ్ళీ మనము యమములు తెలుసుకున్నాము. నియమములో నిన్న మీకు నేను శౌచం గురించి చెప్పాను. అంటే ఆంతరిక శౌచము, బాహ్య శౌచము గురించి చెప్పా. ఈరోజు నియమాలలో రెండవది సంతోషం. అంటే జీవన నిర్వహణము, అంటే మన జీవనము మరీ కఠినముగా కాకుండా సరళముగా కొనసాగాలి. ఎందుకంటే పశుపక్షాదులకు ఇంద్రియ సామర్థ్యం ఉంటుంది. అంటే ఏవైతే శరీరము ధరించినటువంటి క్రిమి కీటకాదుల నుండి పశుపక్షాదులందరికీ కూడా ఇంద్రియ సామర్థ్యం ఉంటుంది. అదే ఆత్మ చెట్ల యందు ఉన్నప్పుడు, గుల్మశాల యందు ఉన్నప్పుడు, పండ్లల్లో ఉన్నప్పుడు, ఆ పుష్పముల యందు ఉన్నప్పుడు, తృణముల యందు బంధింపబడి ఉన్నప్పుడు వాటి ఇంద్రియ సామర్థ్యం వేరుగా ఉంటది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఆకులల్లో, పుష్పాలల్లో, లతల యందు ఉన్నటువంటి ఆత్మ యొక్క ఇంద్రియ సామర్థ్యం వేరు. అందుకనే వాటిని మనం తెంపుకున్నా, ఉపయోగించుకున్నా వాటికి పీడ ఉండదు. మనకి వైదిక హింస హింసాన భవతి. పరమాత్ముని ఆజ్ఞ ఉంది అంటే మీరు తీగలు తినచ్చు, లతలు తినచ్చు, పుష్పాలు వాడుకోండి, పండ్లని తినండి, కూరగాయలు తినండి అని పరమాత్ముడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు గనక అది హింస కాదు. కానీ అందులో కూడా సోల్ ఉంది, కానీ ఇంద్రియ సామర్థ్యం ఉండదు. వృక్షాదుల కంటే క్రిమి కీటకాదుల యొక్క ఇంద్రియ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. మీరు గమనించుకోండి. దోమ మన వైపు వస్తుంది, దాన్ని మనం చంపాలనుకుంటే తనంతనది రక్షించుకుంటుంది. అంటే రక్షించుకుంటుంది అంటే ఇంద్రియ సామర్థ్యం అక్కడ ఉన్నట్టు. అంటే ఒక్కొక్క యోనికి వివిధ ఇంద్రియ సామర్థ్యం హెచ్చు తగ్గులతో ఉంటే, మానవ జన్మకు మాత్రం ఇంద్రియ సామర్థ్యం అన్లిమిటెడ్. ఎవరైనా మన గురించి పెదాలు తిప్పినా మనకు అర్థమైపోతుంది వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు, మనను ఎక్కిరిస్తున్నారు అనేది. అంటే మానవుడికి వచ్చిన ఐస్ మూమెంట్, లిప్స్ మూమెంట్, చివరికి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈ చెంపల కదలిక ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు వీళ్ళు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఎంత వ్యంగ ప్రేమ చూపిస్తున్నారు అనేది. అంటే మానవుడి యొక్క ఇంద్రియ సామర్థ్యం చాలా గొప్పది.
అలా ఈ సృష్టిలో మానవ జన్మ చాలా దుర్లభముగా లభిస్తుంది, చాలా అరుదుగా లభిస్తుంది, సామర్థ్యం ఎక్కువ. సంఘజీవి కూడా, మానవుడు సంఘజీవి అనగా సమాజముతో సంబంధమై ఉంటాడు. సమాజం అంటే సమూహముతో, బాల్య దశలో మిత్రులతో, తోబుట్టువులతో, యవ్వనములో ఇంకా బంధువర్గముతో, వివాహం తర్వాత సంతానముతో, ఇలా మానవుడు సంఘజీవి, సామాజిక ప్రాణి, వైయక్తిక ప్రాణి, సామాజిక ప్రాణి. ఇలా ప్రాణిగా అంటే వైయక్తికంగా ఎలా ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ సామాజిక ప్రాణి కాబట్టి తన స్థానము ఆ సమూహములో క్రింద ఉంటే మానవుడు దాన్ని సహించలేడు, కష్టంగా అనిపించుకుంటాడు, బాధతో ఉంటాడు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న, రూపురేఖలతో మంచిగా ఉన్న, సంఘములో ఉన్నటువంటి సౌకర్యాలలో కొరత ఉంటే, తన దగ్గర లేకపోతే చాలా దుఃఖం, తనంతాను దుఃఖింపజేసుకుంటూ ఉంటాడు. అందుకనే మనము నిరంతరము పురుషార్థము చేసి దారిద్ర్యాన్ని, అరిష్టాన్ని, పేదరికాన్ని మనం తొలగించుకోవాలి. అంతేకాని వస్తు సామాగ్రిని కూడబెట్టుకోవాలని, వస్తు సామాగ్రి సమూహంలో మన దగ్గరే ఎక్కువ ఉండాలని, మనమే గొప్పవాళ్ళుగా ఉండాలని అధర్మ ఆచరణ, దాన్ని మీరు కన్నింగ్ నేచర్ అంటారు, నల్లిగా చేసేటివి, ఇలా చెయ్యకూడదు. పురుషార్థం చెయ్యాలి, తెలివి ఉపయోగించాలి, సామర్థ్యం పెంచుకోవాలి, ఉపాయాలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని నేను ఎలాగో నా ఎంబడ ఏమి తీసుకెళ్ళను కదా, నాకు మోక్షమే కావాలి అని కర్తవ్యాల నుండి తప్పించుకోవద్దు. మనం చాలాసార్లు అండి మీకు ఈ కథ కూడా చెప్పాను నేను. ఒకసారి ఒక వ్యక్తి భార్యా బిడ్డల్ని వదిలేసి అడవిలో తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సులో ఎటువంటి మార్పు లేదు, చక్కగా చేసుకుంటున్నాడు. ఒకరోజు మరి గ్రామంలో అతని భార్యా బిడ్డలు రోధిస్తూ ఉన్నారు. కర్తవ్యాలను వదిలేసి గురువు మాట పట్టుకొని అరణ్యంలో కూర్చున్నాడు అని. ఇక ఈ భక్తురాలు పరమాత్ముని ప్రతిరోజు నువ్వు ఎంత నిన్ను స్మరించడానికి, నిన్ను తెలుసుకోవడానికి, నిన్ను పొందాలంటే భార్యా బిడ్డల్ని వదిలేస్తేనే నువ్వు లభిస్తావా? ఈ విధంగా మేము అష్ట కష్టాలు పడుతున్నాము, పిల్లల్ని చూసుకోవాలి, ఇంత పెద్ద బాధ్యత ఉందే, నువ్వేమో మోక్షం ఇవ్వాలి అన్నా, కైవల్య ప్రాప్తి కలగాలన్నా, భక్తులు కావాలి, అది కూడా అరణ్యంలో కూర్చొని తపస్సు చేస్తేనే మోక్షం ఇస్తానంటావా? ఇది నీకు ధర్మమా అని ఇక్కడ భార్య బాధపడుతూ ఉంది భగవంతుని దగ్గర. అది పౌరాణికంగానే ఊహించుకోండి, కానీ కథా రూపంలో చెప్తున్నాను. మరి భక్తునికి మేలు కొలుపాలి కదా పరమాత్ముడు. అందుకనే అతను ఒక మారు వేషంలో, ఒక వృద్ధుడుగా ఆ భక్తుడు ఎక్కడైతే ధ్యానం చేస్తున్నాడో, జపం చేస్తున్నాడో ఆ పరిసరాల వైపు తిరుగుతూ ఉన్నాడు. ఒక 2-3 పేపర్లు పట్టుకొని. గాలికి శబ్దం వస్తూ ఉంది, ఎందుకంటే ఆ పేపర్లని చివర్లో పట్టుకున్నాడు, మిగతాదంతా వదిలేశాడు గనక గాలికి టప్ 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 శబ్దం వస్తుంది. భక్తుడు ధ్యానము నుండి భంగం కలిగించుకొని, ఏంటయ్యా చూడ్డానికి పెద్ద ముసలివాడిగా ఉన్నావు, ఈ అరణ్యంలో నీకేం పని అంటే, అలా చిరునవ్వు నవ్వుతూ వాళ్ళిద్దరి మొదల సంభాషణ పెరిగిందంట. ఈ పేపర్లు ఏంటి అనంటే, ఇందులో భగవంతునికి ఏ భక్తుల మీద అతి ప్రేమ ఉందో ఆ లిస్ట్ ఉంది. అంటే 2 ఉన్నాయి. ఒకటేమో భక్తుడే భగవంతుణ్ణి ఇష్టపడుతున్నాడు, ఒక పేపర్లో ఎవరి నామములు ఉన్నాయంటే భక్తుడే భగవంతుణ్ణి ఇష్టపడుతున్నాడు. ఇంకొక కాగితములో భగవంతుడు భక్తుణ్ణి ఇష్టపడుతున్న పేర్లున్నాయి అంటాడు. అర్థమైందా? ఒక పేపర్లనేమో భక్తుడు భగవంతుణ్ణి ఇష్టపడుతున్న పేర్లున్నవే, ఇంకో పేపర్లో భగవంతుడు ఇష్టపడుతున్న భక్తుల పేర్లున్నవి. ఆతృత
ఉంటది కదా, నా పేరు ఎక్కడ ఉంది తెలుసుకోవాలి అని. అప్పుడు అతను ఏం చెప్తాడు అంటే, భగవంతుణ్ణి ఇష్టపడే వాళ్ళల్లో నీ పేరు పైన ఉంది, భక్తి స్థానంలో నీ పేరు పైన ఉంది, భగవంతుడు ఇష్టపడే వాళ్ళల్లో నీ పేరు కిందుంది. అదేంటి అంటే, నువ్వు భక్తితో చేస్తున్నావు, శ్రద్ధతో చేస్తున్నావు, కాదనడానికి లేదు. కానీ కర్తవ్యాలని మధ్యలోనే వదిలిపెట్టి వచ్చావు. నువ్వు చేయవలసిన బాధ్యతలన్నీ కూడా మధ్యలోనే వదిలిపెట్టావు. చివరికి మధ్యలో వదిలిపెట్టినా కనీసం నువ్వు ఆర్థిక వ్యవస్థనన్నా చేసి రావాల్సి ఉండే. నీ భార్య బిడ్డలకు కడుపు నిండా 3 పూటలో 2 పూటలో తినడానికి కష్టము కలగకుండా ఆ వ్యవస్థనన్నా నువ్వు చేసి వచ్చేది ఉండే. నువ్వు అటు వాళ్ళకి భోజనాదుల వ్యవస్థ చెయ్యలే, అంటే కూడు గుడ్డ వ్యవస్థ చెయ్యకుండా వచ్చి ఇక్కడ ఉపాసిస్తే మరి అక్కడ ఆకలితో అలమటించిపోతున్నారే. మరి వాళ్ళు కూడా భగవంతుని ఉపాసించి ఏమని ప్రార్థిస్తారు? అందువల్ల భగవంతుడు ఇష్టపడే వాళ్ళల్లో నీ పేరు కిందికి ఉంది అంటాడు. అంటే భగవంతుడు కూడా ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే, ఎవరైతే కర్తవ్య కర్మల యందు శ్రమ చేస్తూ కూడా ధర్మాచరణ చేస్తున్నారో, అవినీతిగా లేరు, అధర్మముగా లేరు, వాళ్ళనే భగవంతుడు ఇష్టపడతాడు. అందుకని ఇక్కడ సంతోషం. మనమందరము జీవన నిర్వాహమును సరళముగా చేసుకోవాలి, సౌకర్యంగా చేసుకోవాలి, కనీసం మధ్యస్థంగా ఉండాలి. మరి ఈ రోజున్నటువంటి జీవన విధానంలో నాకు మోక్షమే కావాలి అని మనం నేల మీద పడుకునే స్థితిలో లేం. కాబట్టి సౌకర్యాలని కోరుకోవాల్సిందే. కానీ లభించిన సౌకర్యాలలో సంతృప్తిగా ఉండాలి, అసంతృప్తిగా ఉండకూడదు. సౌకర్యాలని కోరుకోవాలి, ఉన్న దాంట్లో ఏం చేయాలి? ఒత్తిడితో ఉండకూడదు. కనీసం ఉంది కదా, పెద్దెత్తున లేకపోయినా కనీసం ఉంది. ఆ కనీసం దాంట్లో మనసును ఏం చేసుకోవాలి? మనం సంతృప్తి పరచుకోవాలి. అరే, నేను తృప్తిగా తినగలుగుతున్నాను, వర్షానికి తడవట్లేదు, సభ్య సమాజంలో నా స్థానం మరీ పైన లేకపోయినా మాధ్యమికంగా అయితే ఉంది అన్న సంతృప్తి పడాలి. ఇంకోటి, ఈరోజు ఈ స్థాయికి రావడానికి నేను ఎక్కడ కూడా కపట వ్యవహారం చెయ్యలేదు. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అంతేకాని నేనే ధనికుణ్ణి కావాలి, నేనే గొప్పవాణ్ణి కావాలి అన్న ఈ ప్రాపంచిక వ్యాపారములో పడి ఆత్మను మనం పతనం చేసుకోవద్దు. అర్థమైందా? ఐశ్వర్యాలని కోరుకోవడంలో తప్పు లేదు, సౌకర్యంగా జీవించాలనే కోరిక తప్పు లేదు. కానీ ఆత్మను వదిలిపెట్టద్దు. ఆత్మ యొక్క శుద్ధ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించుకోవాలి. అంతేకాని అందుకనే చూడండి, 3 to 5 చాలా చక్కగా కుదురుతుంది మెడిటేషన్. భగవంతుడు ఎంత చక్కగా నియమావళి పెట్టాడంటే 2:45 నుంచి 5:45 వరకు ఆ ధ్యాన స్థితి అద్భుతంగా ఉంటుంది. ఇక 5:45 తర్వాత సూర్యుడు భూమి వైపు పరిగెడుతూ ఉంటాడు. ఆ సమయములో సంస్కారం ఉంటుంది, స్మృతి ఉంటుంది, కానీ 3 to 5 దొరికినంత ఆనందము ఉండదు. అంటే సూర్యోదయం అవుతుంది అంటే నీ దైనందిన కర్తవ్యాలు చేసుకో, శౌచ దంత దావనాది శుద్ధి కార్యములు చేసుకో, వాకిలి ఊడ్చుకో, వంట వార్పుల గదిని శుద్ధి చేసుకో, అంటే శుద్ధి కార్యాన్ని ప్రారంభించుకో. ఎప్పటి వరకు? మళ్ళీ సాయంత్రం 5:45 6 గంటల వరకు మీరు గమనించుకోండి. అందుకనే పరమాత్ముడు కూడా సూర్యోదయ సమయాన్ని నుండి సూర్యాస్త సమయం వరకు
కర్తవ్యాలతోనే ఉండమన్నాడు. కానీ ఆ కర్తవ్య కర్మల యందు లిప్తుడవు కాకు, మునిగి తేలకు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎంత పామరుడు కానివ్వండి, గుడి ప్రాంగణంలోకి వెళ్తే అబద్ధం ఆడాడు. మౌనంగా ఉంటాడు కానీ అబద్ధం ఆడాడు. మీరు గుడి ప్రాంగణంలో చూడండి, నెగిటివ్ ఆలోచించాడు. ఎందుకంటే అమ్మ దేవుడు ఉన్నాడు, దైవ మందిరంలోకి వచ్చామని ఆ గుడి ప్రాంగణంలోకి రాగానే తనని తాను ఒక శుద్ధ భక్తుడుగా మార్చుకుంటాడు. అంటే అతను భగవంతుణ్ణి ఆ స్థానంలోనే బంధించాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే గుడిలో ఉన్నాడు. నిజంగా భగవంతుడు గుడిలోనే ఉంటాడు. భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ ఉండడు. మీరు అర్థమైందా? అదేంటి సర్వవ్యాపకుడు అంటున్నారు కదా, మరి ఎక్కడ పడితే అక్కడ ఉండడు అంటే, మీరిప్పుడు ధ్యానం చేసి ఈ చిట్కన వ్రేల్ దగ్గర భగవంతుని పొందాలని చూడండి, అగ్గుపడాడు. మీరు ఎంత డీప్ మెడిటేషన్ చేయండి. అర్థమైందా? మీరు ఈ ముక్కు దగ్గర కాన్సన్ట్రేషన్ చేసి చూడండి, మీకు భగవంతుని దర్శనం జరగదు. మరి భగవంతుడు సర్వవ్యాపకుడే కదా, మరి ఎక్కడైనా భగవంతుడు కనబడాలి కదా. అది కూడా మీరు తెలుసుకోవాలి ఈ రహస్యాన్ని. సర్వవ్యాపకుడు అన్నప్పుడు భగవంతుణ్ణి మనం ఎక్కడైనా దర్శించుకోవచ్చు. కానీ ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎవరికి సాధనాలు? సాధనాలు. ఎవరికి? సాధనాలు. ఆత్మకు సాధనాలు. అర్థమైందా? అందుకనే ఆత్మకు లభించిన సాధనాలలో తన దర్శనం ఇవ్వడు. తను ఉంటాడు కానీ తన దర్శనం ఇవ్వడు. ఎక్కడైతే ఆత్మకు సాధనము లేదో, ఎక్కడైతే ఆత్మకు ఇంద్రియం ఉండదో అక్కడ తన దర్శనం ఇస్తాడు. అదే మస్తిష్క భాగంలో ఉన్న గుడి. అర్థమైందా? ఏ ఇంద్రియము దగ్గర పరమాత్ముని యొక్క సాక్షాత్కారం జరగదు. కానీ ఈ ఇంద్రియాల ద్వారా మనం సరే 3 to 5 మెడిటేషన్ చేసినాము, చాలా శుద్ధంగా ఉన్నాం, అబద్ధం ఆడలేదు, నకారాత్మకంగా ఆలోచించలేదు. కానీ దినములో మనము రక్త సంబంధికులను, మిత్రులని మోసం చేస్తామనుకోండి, ఏమవుతుంది? అమ్మ మనం మిత్రుల్ని మోసం చేస్తామా అంటే, నిజంగా మీరు చూడండి, మన జీవితం అంతా మనం ఎవరికి హామీ కలిగిస్తున్నాము? ఎవరైతే మన పైన విశ్వాసం పెట్టుకొని మన సన్నిధిలో ఉన్నారో మనం వాళ్ళకే హామీ కలిగిస్తాం. పక్క వాళ్ళకి మనకు తెలియదు కదా, వాళ్ళెవరో మనం ఎవరో, వాళ్ళ రహస్యాలే మనకు తెలియవు, వాళ్ళ ఉనికి తెలియదు, వాళ్ళ ఉన్నతి తెలియదు, వాళ్ళ పతనము తెలియదు. కాబట్టి వాళ్ళకి మనం హామీ కలిగించం. మనం ఎక్కువ నష్టం ఎవరికి కలిగిస్తున్నామంటే మన మిత్రులకి, మన రక్త సంబంధికులకే. మనని మోసం చేస్తుంది కూడా వాళ్ళే, మనము కూడా వాళ్ళనే చేస్తున్నాం, వాళ్ళు కూడా మననే చేస్తున్నారు. ఎవరి మధ్యలో జరుగుతుంది ఈ పోరాటం అంతా? మిత్రుల మధ్యన, రక్త సంబంధికుల మధ్యనే జరుగుతుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? నా అనుభవం ఇది కాదమ్మా అని మీరు చెప్తే దాన్ని కూడా నేను తీసుకుంటా, పర్వాలేదు, ఒప్పుకుంటామమ్మా, నిజం. అర్థమైందా? మనము అనేక రకాల కూటనీతి, కపటము, చలము ఎవరితో చేస్తున్నామంటే మన మిత్రులతో, మన బంధువులతో, మన రక్త సంబంధికులతో చేస్తున్నాం. ఇప్పుడు మీరు మీ పనమ్మాయిని ఏం మోసం చేస్తారు చెప్పండి? మీరు మీ పనమ్మాయికి నాకు గిన్నెలు తోమాలి, నెలకింత జీతం అన్నాం, కమిట్మెంట్ అయ్యామా లేకపోతే మోసం చేస్తామా? కమిట్మెంట్ అయినా మోసం చెయ్యం. అర్థమైందా? అదే ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏమైపోతుంది? మోసపోతాం. అర్థమైందా? పనమ్మాయికి, చెత్తవాడికి మనం మోసం చెయ్యం. ఎవరికి మోసం చేస్తున్నాం? కమిట్మెంట్ అయిన వాళ్ళకే మనం మోసం చేస్తున్నాం. ఎవరైతే మన పైన విశ్వాసం పెట్టుకున్నారో వాళ్ళతోనే మనం ముందు విశ్వాసాన్ని
ఏర్పరిచి మళ్ళీ ఆ విశ్వాసాన్ని మనం దెబ్బకొడుతున్నాం. ఇది మనకే కాదు, ఆధ్యాత్మిక మార్గంలో కూడా జరుగుతుంది. మీకు తెలుసా? మీరు అనుకుంటున్నారమ్మా ఈ ఈ ఈ జీవుడు ఈ కపట వ్యవహారము వివేకము రానప్పుడు చేస్తాడేమో, వివేకం వచ్చాక చెయ్యడేమో అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద సాధువులు ఉంటారు, వాళ్ళు చాలా తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని శక్తులు వస్తాయి అన్నమాట. ఆ శక్తుల్ని వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారు? ఏమైంది విజయత్తమ, మౌనమైపోయా? ఒక పనమ్మాయి అయితే బల ఎక్కింది నీ బ్రెయిన్ కి, సాధువులది ఎందుకు ఎక్కలేదు? అదమ్మా కరెక్టే అమ్మా, పరమాత్మని కోసము ఉపయోగించారు, భక్తుల పైన ఉపయోగిస్తారు. అర్థమైందా? అందుకనే పరమాత్ముడు ఏం చేస్తాడంటే మోక్షాన్ని మాత్రం ఆ మలినం పూర్తయిన తర్వాతనే ఇస్తాడు. అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. వీడు శక్తులు ఇచ్చినప్పుడు, అంటే ముందు మనం ఏది తపస్సు చేస్తామో ఆ తపస్సుకు కొన్ని శక్తులు ఇస్తాడు. ఆ శక్తుల్ని మనం ధర్మయుక్తంగా ఉపయోగించుకుంటేనే మోక్షం ఇస్తున్నాడు. ముందు మోక్షం ఇచ్చిన తర్వాత శక్తులు ఇవ్వట్లేడు. మీరు చూడండి, మోక్షంకెళ్ళి వచ్చిన జీవాత్మకు ఏ శక్తి ఉండదు, మనకంటే బలహీనంగా ఉంటది అది. ఏ ఆత్మలైతే మోక్షానికి వెళ్ళినాయో ఆ మోక్షం నుండి వచ్చిన ఆత్మలు చాలా అసమర్థ స్థితిలో ఉంటాయి. ఇప్పుడు మనకే సామర్థ్యం ఎక్కువ ఉంది. మరి మోక్షానికి వెళ్ళాలి అంటే దయానందుడు లాంటి వాళ్ళు వేద భాష్యం రాశారు. బుద్ధుడు ప్రపంచాన్ని పరిపాలించారు. అర్థమైందా? శక్తులను ఎవరైతే ముందు పరమాత్ముడు ఆధ్యాత్మిక శక్తుల్ని ఇస్తాడు, ఆ శక్తుల్ని ఎవరైతే సరిగ్గా ఉపయోగించుకుంటారో, కపటము చెయ్యరో, అప్పుడు వాళ్ళకి పరమాత్ముడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అర్థమైందా? అందుకనే జీవన నిర్వహణం కొరకు మనం ఏదైతే చేస్తున్నామో ఆ దాంట్లో సంతృప్తిగా ఉండాలి. పరమాత్ముని నేను గుళ్ళోనే నమ్ముతా కాబట్టి నేను అన్యత్ర పరమాత్ముని నమ్మను అని మనం పరమాత్మ అలా కపట వ్యవహారము చెయ్యకూడదు. అంటే ఉపాసన 3 to 5 చేసినప్పటికీ కూడా దినములో మనము పరప్రాణి పట్ల ఏ విధమైన వ్యవహారం చేస్తున్నామో ఇదంతా కూడా పరమాత్ముడు గమనిస్తాడు. అర్థమైందా? మనం ధ్యానములో ఏ స్థితిలో అయితే ఉంటున్నామో, ధ్యానములో ఆత్మ తనని తాను ఎంత పవిత్రంగా పెట్టుకుంటుందో అటువంటి పవిత్ర వ్యవహారము ఇతరుల పట్ల చేస్తున్నాడా లేదా? అందుకే పరమాత్ముడు సర్వవ్యాపకుడు. అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని ఎక్కడంటే అక్కడ ఇవ్వడు. ఆత్మకు పరమాత్ముని యొక్క దర్శనము ఏ ప్లేస్ లో అంటే ఆ ప్లేస్ లో జరగదు. అది గుడిలోనే జరుగుతుంది, అది పవిత్ర మందిరంలోనే జరుగుతుంది, గర్భగుడిలోనే జరుగుతుంది పరమాత్ముని దర్శనం. కానీ జీవుడు ఈ పిండమున ఏ వ్యవహారము ఎవరితో ఎలా ఎలా చేస్తున్నాడో అంతా చూస్తాడు. మీరు అనొచ్చు, అమ్మ చూస్తున్నప్పుడు దేవుడు వెంటనే వచ్చి కొప్పడొచ్చు కదమ్మా, అప్పుడు మేము జాగ్రత్త పడతాం కదమ్మా అంటే అది మాత్రం పరమాత్ముడు చెయ్యడు. అతని పరిధిని దాటి పరమాత్ముడు కూడా చెయ్యడు. అతని పరిధిలోనే చేస్తాడు. అతని పరిధిని దాటి పరమాత్ముడు జీవ స్వాతంత్రాన్ని తీసుకోడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేసేటప్పుడు నిన్న దర్శనం ఇచ్చావు, ఇవాళ ఎందుకు నీ సాక్షాత్కారం నాకు లభించట్లేదు అంటే తప్పకుండా పాయింట్అవుట్ చేస్తాడు. నువ్వు ఇక్కడిక్కడ అధర్మ వ్యవహారం చేశావు, ఇక్కడిక్కడ మురికిగా వ్యవహరించావు అని ఎంత చక్కగా వర్ణిస్తాడో ఆత్మకి పరమాత్ముడు. ఎప్పుడు వర్ణిస్తున్నాడు? ధ్యానములోనే. అర్థమైందా? హృదయ గూటిలోకి జీవుడు వెళ్ళినప్పుడు తండ్రి నిన్న నీవు నేను దీర్ఘకాలం ముచ్చట్లు పెట్టుకున్నాము, ఇవాళ ఆ సుఖము కోసమే, ఆ ఆనందం కోసమే
నేను ఇప్పుడు ఈ స్థానంకి వచ్చాను, ఈరోజు ఎందుకు నీ దర్శనంలో నాకు విఘ్నాలు ఉన్నాయంటే అప్పుడు చెప్తాడు నువ్వు ఎక్కడెక్కడ కపట వ్యవహారం చేశావు. అర్థమైందా? చేస్తున్నప్పుడు జీవ స్వాతంత్రాన్ని తీసుకోడు పరమాత్ముడు. అక్కడ జీవుడు స్వేచ్ఛగా ఉన్నాడు, స్వామిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే జీవుడు తనని తాను సేవకుడుగా అయిపోతాడో ధ్యాన మందిరములో, అప్పుడు చెప్తున్నాడు పరమాత్ముడు, ఈ కపట వ్యవహారం వల్ల నేను నీకు దర్శనం నేను ఇవ్వలేకపోయాను. అందుకనే పరమాత్మ సాక్షాత్కారం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. ఆత్మను చాలా జాగ్రత్తగా వ్యవహరింపజేసుకోవాల్సి వస్తుంటుంది. అందుకని ముందేం చేస్తాడు, కొంత ధ్యాన స్థితి మెరుగుపడగానే హృదయ కూటిలో తన దర్శనం ఇస్తాడు. అది కూడా మీరు తెలుసుకోవాలి, అనుభవాలు. మనకి కొంచెం డీప్ మెడిటేషన్ కుదరగానే తన తన స్వరూప స్థితిని ఆస్వాదింపజేస్తాడు. మళ్ళీ వ్యవహారములో శుద్ధం లేకపోతే ఇంకా స్థితి ఇవ్వడు. మరి ముందు కూడా మనం అశుద్ధంగానే ఉన్నాం కదా, ముందు కూడా కపట వ్యవహారమే చేశాం. అప్పుడెందుకు దర్శనం ఇచ్చాడు, ఇప్పుడెందుకు దర్శనం ఇవ్వట్లేడు? అది కూడా మనకు ప్రశ్న రావాలి. నేను ఆధ్యాత్మికంలో డీప్ మెడిటేషన్ స్థితిని కష్టపడి పొందిన, కానీ నాలో కపట వ్యవహారం ఉంది, అధర్మ వ్యవహారం ఉంది, అవినీతి ఉంది, ఈర్ష్యాద్వేషాలు ఉన్నవి. అప్పుడు ఉన్నవి, ఇప్పుడు ఉన్నవి. కానీ అప్పుడెందుకు దర్శనం ఇచ్చాడు, ఇప్పుడెందుకు దర్శనం ఇవ్వట్లేదు అంటే, అప్పుడు పరమాత్ముడు తన స్వరూపాన్ని నీకు టేస్ట్ చూపించడానికి ఇచ్చాడు, రుచి చూపించడానికి ఇచ్చాడు, నీ యొక్క ప్రవృత్తిని బలపరచడానికి ఇచ్చాడు. ఇది నువ్వు ఇలా పవిత్రంగా ఉంటే ఇగో ఇంతటి స్థితిని పొందుతావు అని ఆ ప్రవృత్తిని పెంచడానికి ఇస్తాడు. ఆ తర్వాత మాత్రం మనం ముందున్న లాంటి రాగద్వేషాలతో ఉంటే ఇక సాక్షాత్కారము జరగదు. మీరు ఎంత ధ్యానం చేయండి, ఎంత ప్రయత్నించండి, అమ్మ అప్పుడు నాకు తొందరగా దొరికేదమ్మా ఆత్మ సాక్షాత్కారం, ఇప్పుడు దొరకట్లేదు అంటే అదే రీజన్. పరమాత్ముని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో మనలో ఆసక్తి పెంచడానికి, శ్రద్ధ పెంచడానికి ఇస్తాడు. ఉదాహరణకి షోరూమ్ వాళ్ళు కూడా ఏం చేస్తాడు, డిస్కౌంట్ పెడతాడు. ఎందుకు డిస్కౌంట్ పెడతాడు? ఆ షాప్ కి మనం మరగాలని. అవునా కదా? డిస్కౌంట్లు పెట్టి కస్టమర్లను ఏం చేస్తారు షాప్ వాళ్ళు, ఆకట్టుకుంటారు, రావాలి మళ్ళీ. తర్వాత ఏం చేస్తాడు, డిస్కౌంట్ తీసేస్తాడు. పరమాత్ముడు కూడా ఇంతే. ఆత్మను ముందు తన స్వరూపం వైపు ఎలా ఉంటుంది, ఎంత కాంతిగా ఉంటుంది, ఎంత ప్రకాశంగా ఉంటుందో చూపిస్తాడు, బాగా తినబెడతాడు. ఆత్మల సంస్కారాన్ని ఉత్పత్తి చేసేస్తాడు. తర్వాత ఇక చూడు, నువ్వు క్యారెక్టర్ మంచిగా ఉంటేనే ఆ స్థితి చూస్తావు, లేకపోతే ఇవ్వను అంటాడు. ఇది మనకు తెలియక అప్పట్లో నాకు భలే కుదిరేది, ఇప్పుడు నాకు కుదరట్లేదు అంటే అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఇప్పుడు వ్యవహారములో శుద్ధం అవుతేనే దొరుకుతాడు పరమాత్ముడు. నీకు టెక్స్ట్ తెలిసిపోయింది, మెట్లు ఎట్లా ఎక్కాలో. అందరికీ మెట్లు ఎలా ఎక్కాలో తెలిసిపోయింది, కానీ ఎక్కేటప్పుడు ఎన్ని చీమల్ని చంపావో అది చూస్తున్నాడు ఇప్పుడు. అర్థమైందా? అందుకనే సంతోషము అంటే జీవితమును అత్యంత కఠోరంగా కూడా ఉంది. ఇప్పుడు మనం శౌచము దాంట్లో తపోభ్యాం భూతాత్మ అన్నాం. తపస్సు అంటే ఏంటి అది కూడా మనకు తెలియదు. అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి మనః సత్యేన శుద్ధ్యతే విద్యా తపోభ్యాం భూతాత్మ. తపస్సు అనే పదం చాలా సార్లు గురువులు ఉపయోగిస్తారు. మనకు ఈ యోగ దర్శనంలో కూడా ద్వంద్వం తపహ అంటాడు. అసలు తపస్సు అంటే ఏంటో తెలియాలి. మీరేమనుకుంటారు, తపస్సు అంటే నిద్రపోకపోయినా ధ్యానం చేసుకోవడం తపస్సు, ఉపవాసం ఉండడం తపస్సు, అడవిలో కూర్చోవడం తపస్సు, ఒంటి కాళ్ళ నిలబడ్డం తపస్సు అనుకుంటారు. తపస్సు అంటే అది కాదు. ఆధ్యాత్మిక మార్గమును ఎన్నుకున్న తర్వాత పక్కవాడికి కుబేరుడుగా చేసిన పరమాత్ముడు
అంతే యాగము, అంతే శ్రమ మనం చేసిన, మన దారిద్ర్యాన్ని మాత్రం తొలగించకుండా ఉన్నా, ఆ సమయంలో కూడా ఆత్మ పరమాత్మని నిందించకుండా ఉంటే అది తపస్సు. అర్థమైందా? పక్కవాణ్ణి పరమాత్ముడు ఏం చేశాడు? అదే యజ్ఞం వేశారు, అంతే క్వాంటిటీ నెయ్యి వేశారు, అన్నే మంత్రాలు చదివారు, వాళ్ళకేమో ఇచ్చేశాడు ఐశ్వర్యాలు. మనం అలాగే చేస్తాం, కానీ మనకి ఇవ్వట్లేదు. అలాంటి స్థితిని ఒక్కసారి కాదు 100ల సార్లు చూసినా ఆత్మలో పరమాత్మని పట్ల అశ్రద్ధ లేదు, సంకుచితము లేదు, ఆ స్థితియే తపస్సు. అర్థమైందా? అంత శక్తిని మనం పెంచుకోగలగాలి. అంటే ఇదంతా పెంచుకోవాలి అంటే ముందు పరమాత్మని రుచి ఆయన చూపించాల్సిందే. అందుకనే పరమాత్ముడు సర్వజ్ఞుడు. జీవుని యొక్క సామర్థ్యం పరమాత్మునికి తెలుసు. జీవుడు మనస్సాది ఇంద్రియాల ద్వారా ఎటువంటి యోజన చేస్తాడో పరమాత్మునికి తెలియదు, కానీ ఆత్మ సామర్థ్యం మాత్రం పరమాత్మునికి తెలుసు. సాధనాలని ఎప్పుడు ఎలా ఎలా ఉపయోగించుకుంటాడో మాత్రం తెలియదు, కానీ ఆత్మ యొక్క సామర్థ్యం మాత్రం పరమాత్మునికి తెలుసు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే నీ పక్కన వాళ్ళకి ఆ ఐశ్వర్యాలు ఇస్తాడు, చూద్దాం వీడిప్పుడు నా గురించి ఏమనుకుంటాడా అని. కానీ మనం అందరం ఏం చేస్తాం? అక్కడే జారి పడతాం. వాక్కుతోనూ జారి పడతాము, మనస్సుతోనన్నా జారిపోతాం. దేవుడు నవ్వుకుంటాడు, ఇదేరా నీకు నాకున్న కమిట్మెంట్. అర్థమైందా? పరమాత్మని ఒక్కసారి నమ్ముతున్నామంటే, విశ్వసిస్తున్నామంటే, వైషమ్యంలోనే పరమాత్మని ఎక్కువ విశ్వసించండి. అప్పుడు చూడండి ఆ శక్తి ఎలా ఉంటుందో. అదే సంతోషం. అర్థమైందా? వస్తువులను లేకుండా జీవించడం కాదు, ఎండలో ఎండిపోవడం కాదు, నాకు దేవుడు కావాలని ఈ ప్రాపంచిక ఐశ్వర్యాలను వదులుకోవడం కాదు. ధర్మ మార్గములో శ్రమ చేస్తూ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని దొరికిన దాంట్లో సంతృప్తిగా ఉండాలి, ఒత్తిడితో ఉండకూడదు. అర్థమైందా? ఓం శాంతి శాంతి శాంతి.